చర్చనీయాంశమైంది. అసలు పల్లెటూర్లు అనగానే ప్రేమానురాగాలకి, విలువలకి పెట్టిందే పేరుగా పల్లెటూరులో అనుబంధాలను గుర్తు చేసేలా ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వరంగల్ జిల్లా నరసంపేట మండలం 16 అంచుల తండాలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రేమోన్మాది చూయించినటువంటి విచక్షణారహితమైన పని ఏదైతే ఉందో, తల్లిదండ్రులు నిద్రపోతున్న సమయంలో వాళ్ళ కుటుంబం మీద చేసినటువంటి దాడిలో తల్లిదండ్రులు ప్రాణాలను కోల్పోయారు. ఆ ప్రియురాలి పరిస్థితి కూడా సీరియస్‌గానే ఉంది. అలానే వాళ్ళ తమ్ముడో, అన్నయ్యో ఒకరి అతని పరిస్థితి కూడా సీరియస్‌గా ఉందని చెప్తున్నారు. అతను వరంగల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అమ్మాయి ఇక్కడ ఇంటి దగ్గరే ఉంది. అసలు వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? అసలు ఈ సంఘటన చోటు చేసుకోవడానికి ముఖ్య కారణాలేంటి? గతంలో వాళ్ళిద్దరికీ పెళ్లయిందని చెప్తున్నారు. అది నిజమేనా? ఒక్కసారిగా ఈ పల్లెటూరు అనేది కూడా భయాందోళనకు గురైందని చెప్పుకోవచ్చు. వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో వచ్చేసి దాడి చేయడం వలన వాళ్ళైతే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. తప్పెవరిదైనప్పటికీ 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. మూడో ప్రాణం కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి కూడా సెక్యూరిటీ ఉందా? అసలు అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి విభేదాలు ఏంటి? అసలు ఎక్కడ తప్పు జరిగింది? ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం ఇక్కడ ఈ తప్పు ఎక్కడ ఉందనుకుంటే తల్లిదండ్రుల దగ్గర. అందరూ ఈ ఒక్క పేరెంట్సే కాదు, చాలా మంది పేరెంట్స్ దగ్గర ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకి ఆ సెల్ ఫోన్స్ అవసరం ఉన్నా లేకపోయినా ఇవ్వడం, వాళ్ళు ఎటెళ్తున్నారు ఎటొస్తున్నారు అనేది వాళ్ళ పర్యవేక్షణలో లేకపోవడం, ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉండడం, ఇదంతా కూడా తప్పుదో పట్టించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో హోంమంత్రి లేకపోవడం కూడా ఒక అంశం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటనా స్థలానికి రావడం, వీళ్ళు ధర్నా చేసే దగ్గరకు వచ్చి హామీ ఇవ్వడం అన్నీ జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సంఘటన వల్ల మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మాయిల్ని బయటికి పంపించాలంటే కూడా పల్లెటూరులో ఇప్పుడు భయపడే పరిస్థితి. అసలు ఏం జరిగింది ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో అదే స్థలం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, వాళ్ళ చుట్టాలు అవ్వచ్చు, వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో అదే స్థలంలో మనం ఉన్నాం. అసలు అమ్మాయి ఎక్కడ ఉంది, ఏంటి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఈ అమ్మాయి ఇక్కడే ఉంది. అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేంటమ్మా? దీపిక. అసలు ఏం జరిగింది? అసలు అబ్బాయి ఎలా పరిచయం? ఇంత సంఘటనకి బాధపడడానికి కారణం ఏంటి? అంటే మీరు నిద్ర ఇచ్చే సమయంలో మీ మీద దాడి జరిగిందా? అవును మేడం. నేను డాడీ ఇక్కడ పడుకున్నారు మేడం. నేను మమ్మీ అటు సైడ్ మంచం వేసుకుని నేను అటు కొస్తాకు పడుకున్నా. మమ్మీ మిడిల్లో పడుకుంది. వచ్చి చైర్ అక్కడనే ఉంది, మంచం పక్కనే చైర్ ఉంది. మా నాన్నమ్మ వచ్చి మాట్లాడేసి అక్కడనే పెట్టిపోయింది. ఆ చైర్ మీద ఈ బ్లాక్ చైర్ మీద వచ్చి కూర్చున్నాను మేడం. నేను ఇట్లా ముఖం మీద కప్పుకొని బెడ్షీట్ కప్పుకొని నేను మమ్మీ బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాం. బెడ్షీట్ తీసి నన్ను ఇట్లా అని ఇట్లా కదిలిచ్చిండు. కళ్ళు తెరిచి చూసేసరికి అతన్ని చూడంగానే నేను ఒక్కటేసారి ఉర్రడం మొదలుపెట్టిన. భయపడ్డా, ఘోరంగా భయపడ్డా. ఉర్రడం మొదలుపెట్టి ఈ చేయి ఇట్లా అడ్డు పెట్టిన, ఈ చేయి కోసేసి. అంటే పిలవడం అటాక్ చేశాడని మీద? నన్ను పిలవలేదు మేడం, జస్ట్ ఇట్లా అన్నాడు. నేను అతన్ని చూడంగానే ఉర్రడం మొదలుపెట్టిన. ఒకటేసారి ఉర్రడం మొదలుపెట్టేసరికి ఉర్రుతుందని తీసిండు కత్తి. ఈ చేయి అడ్డు పెట్టి. కత్తితో దాడి చేశాడా మీ మీద? మేడం ఈ చేయి అడ్డు పెడితే ఈ చేయి కోసేసి, ఈ చేయి అడ్డు పెడితే ఈ చేయి కోసేసింది మేడం. తర్వాత ఒకటేసారి ఒర్రుతున్నా తమ్ముడు 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 అని ఒర్రేసరికి మా తమ్ముడు ఇంట్లో నుంచి బయటికి వచ్చిండు. మా తమ్ముడు అక్కడ స్టెప్స్ కాడ వాడిది ఇక్కడ చెంప కట్ చేసేసిండు మేడం. ఘోరంగా సీరియస్ ఉంది వాడికి. వాడి చెంప కట్ చేసేసిండు. కట్ చేసేసిన తర్వాతకి నేనేం చేసిన, వెనక మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పారిపోయి డోర్ వెనక దాక్కుని నీకు దండం పెడతాను, కాళ్ళు పట్టుకుంటాను కింద. మెడ మీద ఏంటి? మెడ మీద కోసి వంగే వరకు మళ్ళీ మెడ మీద వేసాడా? దండం పెట్టి కాళ్ళు పట్టుకుంటాను ఇట్లా పోతే మెడ మీద వేసేసింది మేడం. అక్కడి నుంచి అప్పటికే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఊరికొచ్చిన. డాడీ ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాడు మేడం. మమ్మీతో గొడవడుతుంటే ఇటు నుంచి వెనుక నుంచి మళ్ళీ మా నాన్నమ్మ దగ్గరికి పోయి ఒకటేసారి ఒర్రినా. అయితే మా నాన్నమ్మ ఇక్కడికి ఎందుకు వస్తానవే, ఇంటికి వెనుకకు పో అంటే నేను ఇంటి వెనుకకు పోయి కాన్షియస్లో నేను మేడం స్ప్రో కోల్పోయి కింద పడిపోయినా. మా తమ్ముడు అక్క వాటర్ అంటే అట్లనే మెల్లగా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయినా. అక్కడ నుంచి సందు ఉంది, అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయి అన్నయ్య వాళ్ళని చెప్పిన. వదిన వాటర్ పోసింది మేడం, తమ్ముడికి వాటర్ పోసింది. అక్కడి నుంచి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం మేడం. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి
కూర్చుంటే నన్ను నన్ను మా మమ్మీ డాడీ దగ్గరికి పోతా అంటే నన్ను పంపిస్తలేరు. మళ్ళీ వచ్చి నిన్ను చంపేస్తాడు, నువ్వు పోకు నువ్వు పోకు అని అంటారు. కానీ మా మమ్మీ డాడీ చచ్చిపోయాలన్న విషయం నాకు చెప్తలేరు మేడం. మా తమ్ముడు వచ్చి అక్క అమ్మ అమ్మ చచ్చిపోయిందక్క, అమ్మ చచ్చిపోయిందక్క, అమ్మ చచ్చిపోయింది అని మా తమ్ముడు అన్నాడు. తర్వాతకి డాడీ బ్రెయిన్ మొత్తం బయటికి వచ్చేసింది. డాడీ గిల గిల కొట్టుకున్నాడు. ఆ డాడీ బతుకుతాడు, ఆ డాడీ ఎట్లయినా బతుకుతాడని అంబులెన్స్లో ఆ డాడీని నర్సంపేట హాస్పిటల్ తీసుకుపోయిన మేడం. నర్సంపేట హాస్పిటల్ తీసుకుపోయే వరకు మా డాడీ చచ్చిపోయింది మేడం. డాడీ చచ్చిపోయింది మేడం. ఇద్దరు చచ్చిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ మేము ఏం చేసామంటే నన్ను ఇక్కడ మీ తమ్ముడి చెంపమ్మ అనేది ఇదంతా కట్ అయిందమ్మా, నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురమ్మను, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపో అనేసి హన్మకొండ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్ళి మేడం. తీసుకువెళ్ళి అక్కడికి పెద్ద సుదర్శన్ రెడ్డి సార్ వచ్చారు మేడం. వచ్చి ఎట్లా జరిగిందమ్మా ఏంటిదని అదంతా అడిగారు మేడం. అడిగి నువ్వేం బాధపడకు, నీ హాస్పిటల్ ఖర్చు మొత్తం నేను భరించుకుంటా అనేసి పెద్ద సుదర్శన్ రెడ్డి సార్ అన్నారు మేడం నాతోని. కానీ ఈ దొంతి మాధవ్ రెడ్డి సార్ ఉన్నారు చూడండి, అతని తరపున నాకు ఎవ్వరు కాల్ చేయలేదు మేడం. వాళ్ళ తరపున 6 కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతను వాళ్ళ 6 వాళ్ళ అమ్మ నాన్నల్ని వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చిల్లంట మేడం. వాడొక్కడే ఉన్నాడంట. వాడికి శిక్ష పడకపోతే వాడు బయటికి వచ్చిందనుకో నన్ను మా తమ్ముడిని చంపేస్తాడు. వాడికి శిక్ష పడాలి, వాడి తల్లిదండ్రులు వాళ్ళందరూ జీవితాంతం జైల్లో ఉండాలి. వాడి కొడుకు చచ్చిపోయి నా వల్ల శిక్ష పడిందని తెలిస్తే వాళ్ళ అమ్మ నాన్నలు నన్ను మా తమ్ముడిని బతకనియరు మేడం. నీ వల్లనే నా కొడుకు చచ్చిపోయిందని వాళ్ళ అమ్మ నాన్నలు నన్ను బతకనియరు. అసలు మీ ఇద్దరికి పరిచయం ఎట్లయింది? అసలు గతంలోనే పెళ్ళి అయింది అంటున్నారు, నిజమేనా మీ ఇద్దరికి? గతంలో అంటే అతను ఊరికి నీళ్ళ ప్లాంట్ వాటర్ క్యాన్ వేయడానికి వచ్చేటోడు మేడం. అట్లా చూసేటోడు. అట్లా చూడంగానే నేను మోడల్ స్కూల్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అప్పుడు నా దగ్గర నీ నెంబర్ ఫోన్ నెంబర్ అనేసి అడిగింది మేడం. నా దగ్గర ఏం లేదు అని అంటే నాకు నువ్వు కావాలి, నిన్ను వదిలిపెట్టాను, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను వదిలిపెట్టానని అట్లా నా వెంట సంవత్సరం పడ్డాడు మేడం. నాకు వద్దు, నాకు నువ్వు వద్దు, నువ్వు మా క్యాస్ట్ కాదు, నాకు నువ్వు వద్దని ఇట్లా అంటున్నా కానీ నేను నిన్ను వదిలిపెట్టాను, నాకు నువ్వు కావాలి అనేసి నేను హన్మకొండ పింగిలి కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్నా మేడం. నేను బస్సులో ఎక్కిన నా పక్కన ఎక్కి నన్ను కిందికి దింపిండు. కిందికి దిగు, నువ్వు కిందికి దిగు అని అంటే నేను దిగేసిన. దిగుతావా నేను చంపేయాలంటే అప్పటి నుంచే సైకోయిజం చూపించేవాడిని మీద. కిందికి దిగు ఎప్పుడు మీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లేదా ఇట్లా పలానా అబ్బాయి నా వెనక పడతాడని చెప్పి? సడన్ గా జరిగిపోయింది మేడం. నువ్వు మీ అమ్మ నాన్నలకి నేను నీ వెంట పడుతున్నా అని నువ్వు అమ్మ నాన్నలకి చెప్తే మీ అమ్మ నాన్నల్ని చంపేస్తా అని నన్ను బెదిరించింది మేడం. ఆ భయంతో నేను మా అమ్మ నాన్నలకి ఏం చెప్పలేదు. నన్ను ఇక్కడ వీడేం చేసుకుంటాడులే, వీడే తిరిగి వీడే పోతాడు, నా దారికి నేను వెళ్ళిపోతాను, నా చదువు నేను చదువుకుంటాను, అమ్మ నాన్నల వరకు తీసుకోవాలి, నువ్వు ఇట్లా నా వెంట పడుతున్నాడు అని మీ అమ్మకైనా మీ నాన్నకైనా చెప్తే నిన్ను చంపేస్తా, మీ అమ్మ నాన్నల్ని కూడా చంపేస్తా అని బెదిరించింది మేడం. బెదిరించేసరికి నేను మమ్మీ వాళ్ళకి చెప్పలేదు. హన్మకొండకి వెళ్తుంటే కిందికి దిగాని నన్ను బస్సులో నుంచి కిందికి దింపేసింది మేడం. దిగుతావా చంపేయాలంటే బస్సులో నుంచి కిందికి దిగిన. ఇప్పుడు నువ్వు నాతో హైదరాబాద్ రావాలి అనేసి. చూస్తున్నారు కదా, కనీసం అమ్మాయికి మాట కూడా రావట్లేదు ఇప్పటి వరకు కూడా. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే తరపున కానివ్వండి ఎవరు కూడా ఇప్పటి వరకు వచ్చి పరామర్శ జరగాలి. సంఘటన జరిగి 2వ రోజు ఇక్కడ తల్లిదండ్రులను కోల్పోయింది ఈ అమ్మాయి. వాళ్ళ తమ్ముడు పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇక్కడ ఈ అమ్మాయి ఇలా ఉంది. అసలు వీళ్ళిద్దరు ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ మళ్ళీ అబ్బాయి బయటకు వస్తే థ్రెడ్ అనేది ఉంటుంది. అసలు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో కాదు ఇక్కడ జిల్లాల్లో ఇంత జరుగుతుంటే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు రావట్లేదు? అసలు ఇంత జరిగినా కానీ అసలు ఎవ్వరు స్పందించలేదు ఇప్పటి వరకు. బీఆర్ఎస్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారే మా వెంటుండి నన్ను మా తమ్ముడిని నర్సంపేటకు తీసుకొచ్చి మా తమ్ముడికి సర్జరీ 7కి కావాలి అని అంటే వాడిని తీసుకొచ్చి మా అమ్మ నాన్నల ముఖం చూపెట్టి మళ్ళీ అతని కారులోనే మమ్మీ వాళ్ళని వాడు చూసిండు. మళ్ళీ అతని కారులోనే హన్మకొండకు తీసుకువెళ్ళు నన్ను ఇక్కడ ఉంచేసి. ఆ రోజు బస్సులో నువ్వు దిగి మాట్లాడిన తర్వాత అసలు ఏం జరిగింది అక్కడ?
నువ్వు నాతో ఇప్పుడు హైదరాబాద్ రావాలి అంటే నేను రాను, నేను కాలేజ్కి వెళ్ళాలి, నేను రాను, నేను కాలేజ్కి వెళ్ళాలి అంటే నేను నిన్నేం చేయను. హైదరాబాద్లో మా చెల్లి ఉంది, మా చెల్లి వాళ్ళ చెల్లి అక్కడ హన్మకొండలో చదువుకుంటుంది మేడం, సోషల్ వెల్ఫేర్లో. మా చెల్లి నిన్ను రమ్మంటుంది, మా చెల్లి నిన్ను పిలుస్తుంది, నేను నిన్నేం చెయ్యను. నువ్వు నన్ను లవ్ చేయకుండా పర్లేదు, నాతో ఒక్కసారి హైదరాబాద్ రా, నేను మీ అమ్మ నాన్నల జోలికి కూడా పోను, నేను వదిలేస్తాను అన్నాడు మేడం. నేను నిజంగానే ఏమో అనేసి వాళ్ళ చెల్లి కదా, వాళ్ళ చెల్లిని తీసుకొని వద్దామనేసి అంటున్నాడు కదా, వదిలేస్తా అని అంటున్నాడు కదా, ఒక్కసారి పోతే ఏమవుతుందని నేను వాడుతో హైదరాబాద్ పోయినా మేడం. హైదరాబాద్ పోయినా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళందరి ప్లాన్తో నన్ను అక్కడనే ఉంచుకున్నారు మేడం. మళ్ళీ నన్ను తీసుకురాలేదు. అంటే పెళ్ళయింది వాస్తవేనా మరి? నీ మెల్ల తాళి కట్టాడా? ఏదో నార్మల్ పసుపు తాడు కాదు మేడం, దారం మనం సూది కుట్టుకుంటాం చూడండి, ఆ దారంతో ఏదో ఒక గుళ్ళో నువ్వు ఇక్కడ నేను అతనితో ఉన్నా అని మా అమ్మ నాన్నలకు తెలిసిపోయింది. మా డాడీ ఫోన్ చేసి నా కూతుర్ని ఎక్కడికి తీసుకుపోయినవరా,